అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031, మరియు నంబర్ 9440040041. నిజమైన స్వాతంత్రమును మా టీవీ కార్యక్రమాన్ని క్రమముగా వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో శుభములు తెలుపుచు మరి ఆహ్వానాన్ని పలుకుచున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా మీ అందరూ కూడా మరి ఎంతగానో దీవించబడుతున్నారని, మీలో మరి అనేకులు మాకు ఫోన్ కాల్స్ ద్వారా మీ సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. మీ సాక్ష్యాలను బట్టి దేవుని యొక్క నామాన్ని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలను దీవించిన కొరకై ఆయన ఎంచుకున్న ఆయుధం ఏమిటో తెలుసా? సత్యం. ఏంటి సత్యము? యేసయ్య అంటాడు, నీ వాక్యమే సత్యం అంటాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అంటాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతయే మనకు పునాదిగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క చిత్తం గురించి నేను మీకు అనేక వారములుగా నేను బోధిస్తూ వస్తున్నాను. మనమందరం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండం 1:28 మనం చూసాం. యోహాన్ గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో మనం చూసాం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. సో ఆత్మీయంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, మరి దేహపరంగా మనం వర్ధిల్లాలి. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని మనం పొందుకోవడం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మలో కలిగి ఉండడం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఆ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే జీవితాన్ని కలిగి ఉండడం. మానసికంగా వర్ధిల్లడం అంటే మన మనసులో ఎంతో నెమ్మదిని కలిగి ఉండడం. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదని వాక్యంలో వ్రాయబడింది. నెమ్మది కలిగినటువంటి మరి నిమ్మలమైనటువంటి మనస్సును కలిగి ఉండడం. హల్లెలూయా. సో మరి దేహపరంగా వర్ధిల్లడం అంటే ఏమిటంటే దైవికపరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడము, రోగములు జబ్బులు లేనటువంటి దేహాన్ని కలిగి ఉండడము. ఈ దేహం ఏమనుకుంటున్నారు మీరు? దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయంలో జబ్బులు ఉండకూడదు, దేవుని యొక్క ఆలయంలో రోగాలు ఉండకూడదు. దేవుని యొక్క ఆలయంలో రోగాలు ఉంటే అది దేవునికి ఏమాత్రం కూడా మహిమకరము కాదు. దేవుని యొక్క ఆలయంలో వ్యాధులుంటే, నొప్పులుంటే, గడ్డలుంటే, మచ్చలుంటే అవి ఏమాత్రం దేవునికి మహిమకరం కాదు. ఆనాడు ఏ బలి అయినా అర్పించాలంటే, ఏ జంతువునైనా మరి అర్పించాలన్నప్పుడు అది మచ్చలేనిదిగా ఉండాలి, అది జబ్బు లేనిదిగా ఉండాలి. హల్లెలూయా. మీ దేహములను సజీవయాగంగా సమర్పించమంటున్నాడు దేవుడు. మనం సమర్పించాలి. సజీవయాగం అంటే జబ్బులు లేని రోగాన్ని దేవుని కొరకు మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. వ్యాధులైనటువంటి దేహాన్ని మనం దేవునికి అర్పణగా మనం అర్పించాలండి. హల్లెలూయా. సో కాబట్టి ఈ దేహము దేవుని యొక్క ఆలయం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ దేహము దేవుని ఆలయం అని మనం గుర్తిస్తామో, అమ్మో ఈ ఆలయంలో ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఈ ఆలయంలో ఎటువంటి జబ్బు ఉండకూడదు, ఈ ఆలయంలో ఎటువంటి రోగం ఉండకూడదు అన్నటువంటి జ్ఞానము మనకు అందుతుంది. ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని నేను అనేక వాక్య భాగాలతో నేను రుజువుపరుస్తూ వస్తున్నాను. సో దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు వారిని దీవించాడు, వారిని ఫలించమన్నాడు, వారిని విస్తరించమన్నాడు. హల్లెలూయా. ఫలించమన్నాడంటే దేహపరంగా కూడా ఫలించండి. హల్లెలూయా. ఆరోగ్యపరంగా మీరు ఫలించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జీవితాలు చూసాం. 30 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారి యొక్క దేహాల్లో ఏమాత్రం అనారోగ్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో బయటకు వచ్చారు, కాలు కూడా వాయలేదంట. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. మన రోగాలన్నిటి కూడా స్వస్థపరుస్తానని ఆయన పాత నిబంధనలోనే ఆయన వాగ్దానం చేశాడు. కీర్తనకాడు అంటాడు కదా, దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి అంటాడు.
హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో అనేక భాగాల ద్వారా నేను రుజువు చేశాను. క్రొత్త నిబంధనలో కూడా మరి లేఖనాల ద్వారా నేను రుజువు చేయడం నేను ప్రారంభించాను. యేసయ్య పరిచర్య గురించి వ్రాయబడినటువంటి మాటను మీకు తెలియజేశాను కదా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. హల్లెలూయా. ఆయన బయలుదేరి మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ కూడా స్వస్థపరచుతూ సంచరించను. ఎవరు అభిషేకించారు యేసయ్యను? దేవుడు అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? మేలు చేయుట కొరకు. ఏ మేలు చేయుట కొరకు? స్వస్థపరచుటకు. హల్లెలూయా. స్వస్థపరచడం అన్నటువంటిది మేలు చేయడము. మేలు చేయడము అండి. హల్లెలూయా. ఎంతమందిని స్వస్థపరచుట కొరకు? అందరినీ స్వస్థపరచుట కొరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా మీకు చూపించాను. ప్రతి రోగాన్ని బాగు చేశాడు, ప్రతి వ్యాధిని బాగు చేశాడు, ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. హల్లెలూయా. ఇంకా మనకు రుజువు కావాలో చెప్పండి. అయితే ఇంకా చాలా లేఖన భాగాలు ఉన్నాయి, వాటి ద్వారా నేను మీకు రుజువు చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచను. హల్లెలూయా. సాయంకాలం అయినప్పుడు ఏమైంది? రోగులనందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు, ఆయన పాదముల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన ఏం చేశాడు? అందరినీ బాగు చేశాడు, రోగులనెల్లను. హల్లెలూయా. మళ్ళీ చూడండి మరొక వాక్యము, ఆయన అందరినీ బాగు చేశాడు, అన్నిటినీ బాగు చేశాడు. హల్లెలూయా. మత్తయి గారు రాస్తున్నారు, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. అందరినీ ఆయన బాగు చేశాడు, ఎవ్వరిని వదిలిపెట్టలేదు. మామూలుగా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్తాం కదా. మీటింగ్లకు వెళ్తాం, 2000 మంది రోగులు ఉంటే 10 మంది బాగా అవుతుంటారు, మిగిలిన వాళ్ళంతా విడవబడుతుంటారు. ఇటువంటి వాతావరణం మనం చూడడం వలన, ఇటువంటి సంఘటన మనం చూడడం ద్వారా మనం ఏమనుకుంటామంటే కొంతమందినే దేవుడు బాగు చేస్తాడు, చాలామందిని వదిలిపెడతాడని. ఈ పరిస్థితులను చూసి దేవుని యొక్క చిత్తం గురించి ఒక అవగాహనకు వస్తాం. అది చాలా పొరపాటు. ఎప్పుడు కూడా పరిస్థితులను చూచి, మనుషులను చూచి, సేవకులను చూచి, మనుషుల జీవితాలను చూచి దేవుని యొక్క చిత్తం గురించిన అంచనాకు రాకూడదు. దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చదివి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని చూచి మనం తెలుసుకోవాలి. యేసయ్య జీవితాన్ని చూడకుండా మామూలుగా జరిగే సంఘటనలు చూచి మనం దేవుని యొక్క చిత్తం గురించి మనం అంచనా వేసామనుకోండి, మనము మోసపోయేదానికి ఆస్కారం ఉంది. సో అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూడాలి. యేసయ్య భూమి పైన సంచరించినప్పుడు రోగులను అందరినీ ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని. హల్లెలూయా. మరలా రాస్తున్నాడు 3వ వాక్యం, మత్తయి సువార్తలోనే మరో 3వ వాక్యం అనమాట. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారము చేశాను. స్వస్థపరిచాడండి ప్రభు. ఆయన బాగు చేశాడండి. ప్రతి రోగాన్ని బాగు చేశాడు, ప్రతి వ్యాధిని ఆయన బాగు చేశాడు. ఏ రోగాన్ని వదిలిపెట్టలేదు, ఏ దయ్యాన్ని వదిలిపెట్టలేదు, ఏ వ్యాధిని వదిలిపెట్టలేదు, ఏ రోగిని వదిలిపెట్టలేదు. వారిని చూస్తే చూడండి 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరినందున వారి మీద కనికరపడి. ఎవరండి రోగాలు బాగు చేసేవాళ్ళు? ఎవరు లేరు. ఇది దేవుని యొక్క చిత్తమే, చచ్చిపోయేంత వరకు నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అనే బోధకులే ఆనాడు ఉన్నారన్నమాట. అందుకే సరైన కాపరి లేకుండా వారు ఉన్నారు. అభిషేకం లేనటువంటి యాజకులు ఉండేవారు. కాబట్టి రోగులుగా మిగిలిపోయారు. సమాజ మందిరంలో దయ్యాలు పట్టిన వాళ్ళు ఉండిపోయారు. సమాజ మందిరంలో రోగులు మిగిలిపోయారు. అందుకే వారిని చూసి చాలా కనికరపడ్డాడు ప్రభు. కనికరం చేత కదిలించబడి అందరినీ బాగు చేశాడు. హల్లెలూయా. అందరినీ బాగు చేశాడు, అందరినీ స్వస్థపరిచాడు. హల్లెలూయా. మరొక లేఖన భాగం ద్వారా నేను రుజువు చేస్తాను. మత్తయి సువార్త మరొక లేఖన భాగాన్ని నేను రుజువు చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ. హల్లెలూయా. ప్రియులారా, గమనిస్తున్నారా? మీరు చూడగలుగుతున్నారా? మీరు గుర్తించగలుగుతున్నారా? బహుజన సమూహములు ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ స్వస్థపరిచాడు. తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. నా గురించి ఎవరికి చెప్పొద్దండి అన్నాడు ఆయన.
అందరిని స్వస్థపరిచాడు. బహుజన సమూహాలను ఒకరిద్దరు కాదు, వేల మంది ఆయన వెంబడిస్తే అందరూ బాగైపోయారు. అందుకే యోహాన్ గారు ఏమంటారు తెలుసా, యేసు ప్రభు చేసిన కార్యాల గురించి వ్రాయడం మొదలు పెడితే వాటిని వివరించి రాయాలనుకుంటే భూలోకంలో ఉన్న గ్రంథాలే సరిపోవు అన్నాడు. 10,000 మంది ప్రభువుని వెంబడించుంటే 10,000 మంది బాగైపోయారండి. హల్లెలూయా. 20,000 మంది వెంబడించింటే 20,000 మందిలో ఎంతమంది రోగులు అందరూ బాగయ్యారు. ఒక విషయాన్ని ఇక్కడ గమనించండి, 10,000 మంది ఉన్నారంటే అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, పాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఏసైకి ఇంకొక బిరుదు వచ్చింది, ఈయన పాపులకు స్నేహితుడని. ఈయన పాపులకు సహాయం చేస్తున్నాడు, పాపులను వెనకేసుకొని వస్తున్నాడు. పాపాన్ని వెనకేసుకొని రాలేదు, పాపులను వెనకేసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. బహుజన సమూహాల్లో రకరకాలైన మనుషులు ఉంటారండి, రకరకాలైన లోపాలు కలిగిన వాళ్ళు ఉంటారు, రకరకాలైన బలహీనతలు కలిగిన వాళ్ళు ఉంటారు. వీటిని ఏమీ చూడలేదు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయాలని అనుకున్నప్పుడు దేవుడు వేటిని కూడా చూడడు. బాగు చేసిన తర్వాత సూచనలు చెబుతాడు, బాగు చేసిన తర్వాత సలహాలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అందరినీ బాగు చేశాడు, అన్ని రోగాలను బాగు చేశాడు. ఎంతమంది ఆయన ఆశ్రయించారో, ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో అందరినీ బాగు చేసేసాడు. హల్లెలూయా. ఎన్ని వాక్యములలో యేసు యొక్క చిత్తము మనకు స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఎంత సమూహం ఉందండి, ఎంతమంది ఉన్నారు యేసయ్య వైపుగా? యేసయ్య దగ్గర ఎంతమంది ఉన్నారండి? గొప్ప సమూహం. గొప్ప సమూహం అంటే ఎంతమంది అండి? 100 మందా, 500, 1000 మందా? 1000 మందిని ఎవరైనా గొప్ప సమూహం అంటారా? గొప్ప సమూహం అంటే కనీసం ఒక 5,000 అండి. 5,000 నుంచి 20-30,000 వరకు గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, హల్లెలూయా, రోగస్తులండి, రోగులండి, రోగముల వలన పిట్టల వలనంటూ రాలిపోతున్నారు, రోగముల వలన దివారాత్రము వేదన అనుభవిస్తున్నారు. ప్రభు వారిని చూచి కనికరపడ్డాడు. కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. హల్లెలూయా. యేసయ్య ప్రతిరోజు నీళ్ళపైన నడవలేదు. యేసయ్య ప్రతిరోజు 5 రొట్టెలు 2 చేపలను ఆయన అనేక మందికి పంచిపెడుతూ లేదు. కానీ యేసయ్య ప్రతిరోజు మాత్రము ఒక పనినైతే చేశాడండి. ఏంటంటే స్వస్థపరచడం మాత్రం ఆయన ఆపలేదు. ప్రతిరోజు 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో ప్రతిరోజు స్వస్థపరుచుతూ వచ్చాడు. బహుజన సమూహములు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఎవరెవరు రోగులు ఉన్నారో, అంటే నేను అనుకుంటాను అందరిని పిలిచాడనమాట. ఎంతమంది రోగస్తులు ఉన్నారో రండి, ఎవరెవరు రోగాల చేత బాధపడుతున్నారో రండి అని పిలిచాడు ప్రభు. ఎవరెవరు వచ్చారో అందరినీ బాగు చేశాడు. ఒక్కరినైనా వదిలిపెట్టినట్టు ఇక్కడ వాక్యంలో లేదు, ఒక్కరినైనా విడిచిపెట్టినట్టు ఈ వాక్యంలో లేదు. అందరినీ బాగు చేశాడు యేసయ్య, అందరినీ బాగు చేశాడు, అన్ని రోగాలను నయం చేశాడు. ఈరోజు కూడా యేసయ్య అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాడు, అన్ని రోగాలు నయం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దాని కొరకు ఆయన సమస్తమును సిద్ధపరిచాడు. ఈనాడు నీవు నేను విశ్వాసముతో ఆ యొక్క ఆరోగ్యాన్ని స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉన్నది. హల్లెలూయా. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31 వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. బహుజన సమూహములు అనేకులను ఆయన పాదం దగ్గర పడేశారండి. జీసస్ బికెమ్ వెరీ ఫేమస్ ఫర్ హీలింగ్స్. హల్లెలూయా. ఆయన కీర్తి మరి దేశాల వ్యాపించిన దేన్ని బట్టో తెలుసా? ఆయనకున్నటువంటి స్వస్థత శక్తిని బట్టి. హల్లెలూయా. ఎంతమంది రోగులను ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆయన అందరినీ ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి మరొక వాక్యం ద్వారా నేను రుజువు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు అందరినీ బాగు చేశాడు, అన్ని రోగములను ఆయన బాగు చేశాడు. మత్తయి గారు తను రాసినటువంటి సువార్తలో ఎన్ని లేఖనాల ద్వారా మానవుని యొక్క దేహంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన చూపిస్తున్నాడు. చూడండి, ప్రభు అన్నాడు కదా, నేను నా చిత్తాన్ని నెరవేర్చుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికే నేను వచ్చాను అన్నాడు. ఏమిటి తండ్రి చిత్తము? మన దేహాల్లో ఆరోగ్యం కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము. ఇంకా కాస్త మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం.
గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ హల్లెలూయా వారందరూ స్వస్థత నొందిరి. పట్టణాల్లో స్వస్థతలు పొందుకున్నారు, గ్రామంలో స్వస్థతలు పొందుకున్నారు, పల్లెటూళ్ళలో స్వస్థతలు పొందుకున్నారు, అందరూ పొందుకున్నారు. ఎవరెవరు ఆయన వస్త్రం చెంగునే ముట్టారండి, ఆయన ముట్టలేదు. వారు అన్నారు, వీరి విశ్వాసం చాలా ఎక్కువ అనమాట. ప్రభువా, నువ్వేం ముట్టాల్సిన అవసరం లేదు, నువ్వేమైనా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు, నువ్వు అభిషేకించబడ్డావు, దేవుడు నిన్ను అభిషేకించాడు, నీవు క్రీస్తువు, నీ పైన అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఎంత ఉందంటే కొలత లేకుండా ఉంది. ఆ అభిషేకం ఆయన వస్త్రాల్లోనికి వచ్చింది. వస్త్రాన్ని ముట్టుకోనివ్వు ప్రభువా చాలు, వస్త్రాన్ని ముట్టుకోనివ్వు చాలు. ఏ పట్టణంలోకి పోయినా వాళ్ళు అడిగేది ఒకటే, అయ్యా వస్త్రాలు ముట్టుకోనివ్వు చాలు. వస్త్రాన్ని ముట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగయ్యారు. అందరూ స్వస్థపరచబడ్డారు. ప్రతి రోగము నయమైపోయింది. దేవుడు బాగు చేయలేని రోగము లేదు. దేవుని యొక్క అభిషేకము విరగగొట్టలేని కాడి లేదు. దేవుని యొక్క అభిషేకము తంచివేయలేని కట్టు లేదు. ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యం అది. దేవుడికి చేతగానటువంటిది లేదు. ప్రభు అన్నాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సవాల్ చేశాడు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ముట్టిన వారందరూ కూడా బాగయ్యారు. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉన్నాను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఇళ్లలో ఎవరెవరి ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా వారి గృహాల్లో ఎవరెవరు రోగస్తులు ఉన్నారో వారందరినీ ఆయన దగ్గర తీసుకొని వచ్చారంట. ప్రతి వాని పైన చేతులుంచి ప్రతి వానిని ఆయన స్వస్థపరిచారంట. హల్లెలూయా. స్వస్థత నీ స్వాస్థ్యము, ఆరోగ్యము మన జన్మ హక్కండి. అనారోగ్యము దేవుని యొక్క చిత్తము కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మనం ఆరోగ్యం కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 17, 18, 19 3 వచనాలు నేను చదువుతాను. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. 19వ వచనం చూడండి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. అందరినీ స్వస్థపరచుచుండెనంట. ఆయనలో ప్రభావం ఉన్నది. ఏంటి ఆ ప్రభావము? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము. ఏంటి ఆ ప్రభావము? శక్తి ప్రభావము. ఎవరిచ్చారనకు ఆ యొక్క పరిశుద్ధాత్మను? ఎవరిచ్చారనక శక్తి? అపోస్తల కార్యములు 10:38 మనం చదివాం కదా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నది. ఆ యొక్క శక్తి, ఆ యొక్క ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి రోగులను అందరినీ కూడా స్వస్థపరచుచుండాను. హల్లెలూయా. ప్రతి సువార్తలో మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తము మనకు స్పష్టంగా తెలియబడతా ఉంది. ఆయన చేయడం మాత్రమే కాదు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. యేసయ్య రోగాలను బాగు చేయడం మాత్రమే కాదండి, మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. శతాధిపతి యేసయ్య యొక్క అధికారాన్ని గుర్తించాడు. ప్రభువా, నీవు అధికారం కలిగినటువంటి వ్యక్తివి, నీవు పొమ్మంటే రోగాలు వెళ్తాయి, నీవు రోగములను గద్దిస్తే రోగములు వెళ్ళిపోతాయి అని శతాధిపతి గుర్తించాడు.
సో కాబట్టి మనం కూడా ఈ లేఖన భాగాలు మనం చదివినప్పుడు మనం గుర్తించాలి ఏమిటంటే యేసు ప్రభువునకు రోగముల పైన అధికారం ఉన్నది. రోగాలను ప్రభు ఏలాడంతే. అంటే ఆయన వెళ్ళిపోమంటే రోగాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టాడు, మాట వలన రోగాలను బాగు చేశాడు, తన శక్తి ద్వారా రోగాలను ఆయన కాల్చివేసేశాడు. సో అంత మాత్రమే కాదు, ఆయన బాగు చేయడం మాత్రమే కాదు, తన శిష్యులను పిలిచి ప్రతి దయ్యం పైన అధికారం ఇచ్చాడు, ప్రతి వ్యాధి పైన అధికారం ఇచ్చాడు, ప్రతి రోగం పైన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు శిష్యువా నువ్వు? యేసుప్రభు శిష్యుడవు నీవైతే, యేసుప్రభు శిష్యురాలువు నీవైతే, యేసుప్రభు కుమారుడు నీవైతే, యేసుప్రభు కుమార్తెవు నీవైతే నీకు రోగాలపైన అధికారం ఉన్నదని నీవు తెలుసుకో. నీవెప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే విశ్వాసాన్ని స్థిరపరచుకుంటావో, విశ్వాసముతో రోగాలతో నువ్వు మాట్లాడతావో. యేసయ్య రోగాలతో మాట్లాడాడు, యేసయ్య చెట్టుతో మాట్లాడాడు, యేసయ్య గాలితో మాట్లాడాడు, యేసయ్య సముద్రంతో మాట్లాడాడు, యేసయ్య దురాత్మలతో మాట్లాడాడు. హల్లెలూయా. రోగాలతో అధికారంతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడే అవి నీకు లొంగి లోబడి అవి వెళ్ళిపోతాయి. వాక్యంలో వ్రాయబడింది కదా, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అంటే అర్థం ఏమిటి? నీవు ఎరగనంత వరకు, నీవు తరుమనంత వరకు, నీవు ఎదిరించనంత వరకు అవి పోవు. ఈనాడు చాలామంది క్రైస్తవుల శరీరాల్లో రోగాలు ఉండేదానికి కారణం పాపము కాదు, పాపము కాదు, వారు పోరాడకుండా ఉండడమే. వారు రాజీ పడినటువంటి జీవితం జీవిస్తూ ఉండడం వల్లనే రోగాలు ఇంకా నిలిచిపోయాయి. రాజీ పడిన జీవితాన్ని జీవించకూడదు. నీవు రోగాలపైన తిరగబడాలి. ఎందుకు? నీకు దేవుడు ప్రతి రోగం పైన దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. మరి ముఖ్యంగా నీ దేహం పైన నీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. నీ దేహంలోనికి ఒక్క జబ్బును, వ్యాధిని నువ్వు ఏమాత్రం కూడా అనుమతించకూడదు. ఎందుకు? నీకు అధికారం ఉందండి, అధికారం ఉంది. అధికారం ఉన్న వాళ్ళు పెత్తనం చేస్తారు. అంటే ఆ అధికారం కింద ఎవరున్నారో వాడిని కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేగాలి. రోగాల పైన నీకు అధికారం ఉందని నీకు తెలుసా? తెలియకుంటే ఈరోజు తెలుసుకో. దాని గురించి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. ఈ యొక్క వాక్యాన్ని తలపోయి ఈ వాక్యాన్ని ధ్యానించు. విశ్వాసం వస్తుంది, విశ్వాసం ఎదుగుతుంది. అప్పుడు విశ్వాసం ముందు స్థిరులై నీ దేహంలో ఉన్న రోగాన్ని ఎదిరించు. అప్పుడు రోగం 7 మార్గంలో పారిపోతుంది. హల్లెలూయా. చాలామంది విశ్వాసాన్ని స్థిరపరచుకోకుండా దయ్యాలను వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది విశ్వాసం ముందు స్థిరపరచుకోకుండా రోగాలను నయం చేయాలని ప్రయత్నం చేస్తారు. అది కాదండి. పేతురు రాస్తుంటాడు తన పత్రికలో, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. హల్లెలూయా. విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. దేవుడు నీకు ఏ అధికారాన్ని ఇచ్చాడో, రోగాలపైన నీకు అధికారం ఇచ్చాడో అన్న సత్యాన్ని నీ హృదయంలో, మనసులో స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకొని ఎదిరించినప్పుడు అప్పుడు రోగాలు మాయమైపోతాయి. సో శిష్యులు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మరొక లేఖన భాగం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నేను మీకు రుజువు చేస్తాను. సువార్తలో మనం చూసాం యేసుప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం అన్నీ కూడా అయిపోయాయి. సో యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు స్వస్థతలు ఆగిపోయాయని కొంతమంది అనుకుంటారు. ప్రియులారా, యేసు నామంలో శక్తి ఏమాత్రం తగ్గలేదండి. ఇప్పటికి కూడా ఇంత మునుపు ఏ శక్తి ఉన్నదో, ఏ శక్తి ఇంతకుముందు ఉన్నదో, ఎంత శక్తి యేసు నామానికి ఉన్నదో ఇప్పటికి కూడా ఆ నామానికి అదే శక్తి ఉన్నది. హల్లెలూయా. మనుషులను రక్షించేదానికి యేసు నామానికి శక్తి ఉంది. అదే నామానికి రోగులను నయం చేసే శక్తి కూడా ఉన్నది. హల్లెలూయా. సో యేసయ్య చేయడం మాత్రమే కాదు, తన శిష్యులకు కూడా అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ 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 స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు రాబో రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. ఒక మీటింగ్ జరిగితే మీటింగ్లో ఎంతమంది రోగులు ఉంటారో అందరూ కూడా బాగుపడే సమయం రాబోతున్నది. యేసు ప్రభు 2వ రాకడ ముందు ఇటువంటి కార్యాలు జరగబోతున్నాయని నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి రోగి బాగాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అతి సులభంగా స్వస్థతను ప్రతి రోగి కూడా పొందుకొనబోయే రోజులు అతి సమీపంగా ఉన్నాయని నేను ప్రకటిస్తున్నాను. ఆది సంఘంలో వారందరూ బాగయ్యారంట, అందరూ బాగయ్యారంట. మరొక లేఖన భాగం చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయము 8-9 వచనాలు. పౌలు చాలా సమస్యలో ఉన్నాడు, చాలా ఇబ్బందులో ఉన్నాడు, చాలా శ్రమల గుండా వెళ్తున్నాడు. అటువంటి టైంలో చూడండి 8వ వచనం. అప్పుడు
పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఒక ద్వీపంలో ఉన్నటువంటి రోగులందరూ కూడా పౌలు దగ్గరకు వచ్చి వారు స్వస్థతను పొందుకున్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, పాత నిబంధనలలో లేఖనాలు చూపించాను, సువార్తల్లో లేఖనాలు చూపించాను, అపోస్తుల కార్యాల్లో లేఖనాలు చూపించాను. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? మన దేహంలో రోగం ఉండడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. హల్లెలూయా. స్థిరపరచుకోనండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. కవినెంట్ నేమ్స్లో నిబంధన పేరులో ఒక పేరు ఏమిటంటే యెహోవా రాఫా. నిబంధన అంటే వాగ్దానం. నిబంధనలో వాగ్దానాలు ఉంటాయి. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మన దేహాల్లో రోగం అన్నటువంటిది ఒక్క క్షణం కూడా ఉండడం దేవునికి ఇష్టం లేదని నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క చిత్తాన్ని స్థిరపరచుకోండి. ఈ వాక్య భాగాలన్నీ కూడా ధ్యానించండి. వాక్య భాగాలను తలపోయండి. వాటిని బట్టి దేవుని స్తుతించండి. అవి మీలో భాగమైపోతాయి. దేవుని యొక్క చిత్తాన్ని మీరు సంపూర్ణంగా గ్రహిస్తారు. దేవుని యొక్క చిత్తం పైన మీ హృదయాన్ని స్థిరపరచుకుంటారు. విశ్వాసంతో దేవుని వైపు చూచినప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ స్వస్థతను మీరు అనుభవించి సజీవ యాగంగా మీ దేహాలను, దేవునికి మహిమకరంగా మీ దేహాలను ఆయనకు మీరు అర్పించగలరు. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. యెహోవా రాఫనకు యుగ యుగములు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మాట్లాడిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం, శాపం కాదు. మానవుడు సృష్టించబడిన తర్వాత మానవుడు విన్న మొట్టమొదటి మాట ఆశీర్వాదం గురించి విన్నాడు. ప్రభు అన్నాడు, మీరేం వింటున్నారో జాగ్రత్త అన్నాడు. మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్త అన్నాడు. కాబట్టి ఎందుకు వినాలి అంటే విశ్వాసం రావాలి. ఎందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం కనుక. దేవుని వద్దకు సమీపించాలంటే విశ్వాసంతోనే సమీపించాలి. విశ్వాసం లేకుంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడు. విశ్వాసం నేర్చుకోవాలి. దేవుడు నాతో ఒకసారి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. నిజంగా నా పిల్లలకు నువ్వు సహాయం చేయాలని అనుకుంటే విశ్వాసం గురించి బోధించు అన్నాడు. నువ్వు విశ్వాసం గురించి బోధిస్తే నిజంగా నా కుమారులకు కుమార్తెలకు నువ్వు సహాయం చేస్తావు అని చెప్పాడు. అందుకే విశ్వాసం గురించి నేను ఎక్కువగా బోధిస్తున్నాను. అనేకమైనటువంటి అంశాలు, కొన్ని వందల వర్తమానాలు మేము రికార్డ్ చేసి మీకు అందుబాటులో ఉంచాం. మా ఆఫీస్కు ఫోన్ చేయండి, వర్తమానాల గురించి కనుక్కోనండి, మీరు దీవించబడతారు. వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి వినండి. మీరు ఎక్కువగా వింటే ఎక్కువ విశ్వాసం, తక్కువగా వింటే తక్కువ విశ్వాసం, అసలు వినకుంటే విశ్వాసమే రాదు. క్రైస్తవులు అలవర్చుకోవలసిన ఒక మంచి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రతిరోజు కనీసం ఒక మంచి ప్రసంగాన్ని విశ్వాసం గురించి మీరు వినాలి. అది చాలా ఆశీర్వాదకరం. అనుభవపూర్వకంగా, వాక్యాధారంగా నేను చెబుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యము, చాలా అత్యవసరం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి, మీరు అత్యధికంగా దీవించబడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.